ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంటు చేయండి. భార్యాభర్తల మధ్య దూరం అనేది ఎందుకు వస్తుంది? దానికి అసలు కారణాలు ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. అసలు మీ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ముఖ్యమైన కారణాలు మీరే. మీ ఇద్దరు చేసే తప్పుల వల్లే ఇద్దరి మధ్య దూరం పెరగడం జరుగుతుంది. ఒకరి నిందలు ఒకరు చెప్పుకుంటూ ఉంటే దూరం అనేది వస్తూ ఉంటుంది. నేను ఈరోజు ఇది చేశా, నువ్వు కూడా అదే చెయ్యాలి, లేకపోతే అస్సలు బాగోదు అనడం, ఏదో ఒక తప్పు చేస్తే దానిని పట్టుకొని వేలాడడం వంటివి చేస్తూ ఉంటే మీ ఇద్దరి మధ్య గొడవ కాకుండా ఇంకేమైనా వస్తుందా చెప్పండి? భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండదు. గొడవలు, పిల్లల విషయంలో గొడవలు, ఖచ్చితంగా భార్యాభర్తల గొడవలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ముఖ్యంగా పిల్లల విషయంలో మాత్రమే వస్తుంది. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. పిల్లలు పుట్టక ముందు ఒక తీరు ఉంటారు, పుట్టాక ఒక తీరు ఉంటారు. కారణం, అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎవరు లేరు, కానీ ఇప్పుడు మధ్యలో మీ పిల్లలు ఉన్నారు. నువ్వు పట్టించుకుంటలేవు అని తను, కాదు నువ్వే పట్టించుకుంటలేవు అని నువ్వు. ముఖ్యంగా ఇలాంటి వల్లే భార్యాభర్తల మధ్య దూరం వస్తుంది.